ఎవరి కాల్ హిస్టరీ అయినా ఎలా తెలుసుకోవాలో ఈజీగా చెప్తాను. మీకు కానీ జియో సిమ్ ఉంటే జియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. మీకు ఏ నెంబర్ కాల్ హిస్టరీ అయితే కావాలో ఆ సిమ్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఆ సిమ్ మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ టైం అయితే ఓటీపీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇక్కడ మొబైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కొంచెం పైకంటే రీఛార్జెస్ అండ్ హిస్టరీలో మై స్టేట్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడు మీకు కాల్ హిస్టరీ కావాలంటే మీకు ఎన్ని రోజులు కాల్ హిస్టరీ కావాలో అన్ని రోజులు సెలెక్ట్ చేసుకోండి. లైక్ 7 రోజులు కావాలంటే 7 రోజులు, 15 రోజులు కావాలంటే 15 రోజులు, 30 రోజులు కావాలంటే 30 రోజులు. ఇలా మీరు గడిచిన 180 రోజుల కాల్ హిస్టరీ తెలుసుకోవచ్చు. ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు సెలెక్ట్ చేసుకున్నాక కింద కనిపిస్తున్న ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ స్టేట్మెంట్. దాని మీద క్లిక్ చేస్తే చాలు మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. కొంచెం కిందకు వస్తే వాళ్ళు ఎవరికైతే కాల్ చేశారో ఎన్ని సెకండ్స్ మాట్లాడారో కూడా వస్తుంది. కానీ జియోలో మనం ఎవరికి కాల్ చేశామో ఎంతసేపు మాట్లాడాం అన్నదే ఉంటుంది. మనకి వేరే వాళ్ళు కాల్ చేసిన హిస్టరీ చూపించదు. ఇది జియో వాళ్ళే డైరెక్ట్గా అఫీషియల్గా చెప్పారు. సో ఎవరికైతే కాల్ చేస్తారో వాళ్ళ హిస్టరీ మాత్రమే దొరుకుతుంది. ఎయిర్టెల్ యూజర్స్ కాల్ హిస్టరీ ఎలా తెలుసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, కావాలంటే ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోలో మీ ఫోన్ని మీకు తెలియకుండా ఎవరైనా చూస్తాననే డౌట్ మీకుంటే అది ఎలా తెలుసుకోవచ్చో చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్కి ఇప్పుడే ఫాలో చేయండి.